మన ఇంటి ఆవరణలో దేవుడి పూజలో మనం తరచుగా చూసే ముచ్చటైన ముదురు నీలిరంగు పువ్వు అపరాజిత. దీనిని శంకు పువ్వు అని కూడా పిలుస్తారు. ఈ చిన్న పువ్వులతో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయుర్వేదంలో అపరాజితని శతాబ్దాలుగా ఒక గొప్ప ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ప్రియులు దీనిని బ్లూ టీ అనే పేరుతో ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. మారుతున్న వాతావరణంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతుంటే అపరాజిత టీ మీకు చక్కటి పరిష్కారం ఇస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మీ శరీర రోగ నిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తాయి. ఇది శరీరాన్ని వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటమే కాకుండా మనల్ని ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంచేలాగా చేస్తుంది. ఇది శరీరంలోని జీవక్రియని వేగవంతం చేస్తుంది. రోజువారీగా ఈ టీని తీసుకోవటం వల్ల ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గవచ్చు. రక్తంలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయటంలో అపరాజిత టీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ డయాబెటిక్ గుణాలు భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగకుండా నిరోధిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు దీనిని తమ డైట్ లో చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితాలని పొందవచ్చు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో కూడా ఈ టీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటంలో మరియు రక్తపోటుని అదుపులో ఉంచటంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణమైపోయాయి. అపరాజిత టీ మెదడుకి ఒక టానిన్ లాగా పనిచేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి మనసుని ప్రశాంతపరుస్తుంది. అంతేకాకుండా ఇది జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతని పెంచడంలో కూడా సహాయపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పడుకునే ముందు ఈ టీని తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అపరాజిత టీ తయారీ కోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు నీటిని తీసుకొని నీరు వేడెక్కాక అందులో 4 నుంచి 5 శుభ్రం చేసిన అపరాజిత పువ్వులని వేయాలి. నీరు సగానికి తగ్గే వరకు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి నీటిని వడకట్టండి. రుచి కోసం అందులో కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకొని కూడా వేడివేడిగా ఆస్వాదించవచ్చు. ఇక నిమ్మరసం పిండితే టీ రంగు నీలం నుంచి ఊదా రంగులోకి మారుతుంది. ఇది చూడడానికి చాలా బాగుంటుంది.